దరిద్రం కబడ్డీ ఆడుడంటే ఇదేనేమో. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ము వాళ్ళ దేశం సైంటిస్టులు తయారు చేసిన 5,000 టన్నుల బరువు మోసే యుద్ధ నౌకను సముద్రంలో దింపే కార్యానికి పోయిండు. రిబ్బన్ కత్తిరించి నౌక అంతా కలెదిరిగి చూసిండు. ఇక దూరం పోయి నౌకను నీళ్ళలోకి దింపుతుంటే చూద్దాం అనుకున్నాడు. కానీ ఏడ గడబిడైందో ఏం పాడో నౌక ర్యాంపు నుంచి సర్రున సబ్బు జారినట్టు జారింది. కిందనేమో ఫ్లాట్ కార్ ఉంటది కదా, అది కదలకుండా కూలబడ్డది. ఖాతమిగా కిమ్ము కాక యమకింకరుడు అయిపోయిండు. రే దునియా ముంగట నా ఇజ్జత్ తీస్తారు, వార్షిప్ను తయారు చేయమంటే సబ్మెరైన్ తయారు చేస్తారు. మీకు ఈ భూమి మీద బతికే ఛాన్సే లేదుగా. ఈ వార్షిప్ మునిగినట్టే మీ తలకాయలు కూడా నీళ్ళల్లో మునుగుతాయి. మర్యాదగా వచ్చే నెల జూన్లో మా పార్టీ మీటింగ్ ఉన్నది. అప్పట్లోగా దీన్ని రిపేర్ చేసి నీళ్ళల్లో దింపలేదనుకో, ఆ తర్వాత మీకేం దింపుతానో నాకే తెలియదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండా కిమ్ము కాక. ఇక పోర్ట్ ఆఫీసర్ల మీద, షిప్ తయారు చేసిన సైంటిస్టుల మీద, మిలిటరీల మీద అందరి మీద కేసులు పెట్టిండు. అయినా కిమ్ కాక అందులో ఇజ్జత్ పోయేది ఏమున్నది? మేము కొత్త సబ్మెరైన్ తయారు చేసినామని చెప్తే అయ్యే పాయ, నువ్వు చెప్తే కాదనటోళ్ళు ఎవరని ఉంటారు, కాదని బతికి బచాయిస్తారా?